బుద్ధిమంతులందరిలోకి శ్రేష్ఠుడు అన్నాడు. బుద్ధి ఉపయోగించేవాడే బుద్ధిమంతుడు. బుద్ధి ఉపయోగించేవాడే బుద్ధిమంతుడు. అంటే బుద్ధి అంటే దేనికి ఉపయోగిస్తాం మనం? మనస్సులో సంకల్పాలు కలుగుతూ ఉంటాయి. సంకల్పాత్మకం మనః, నిశ్చయాత్మిక బుద్ధికి. మన మనస్సులో చేద్దామా వద్దా, తిందామా వద్దా, వెళదామా వద్దా, విందామా వద్దా అని మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దాని పేరు మనస్సు. తర్వాత ఏదో ఒక నిర్ణయానికి వస్తుంది, అప్పుడు దాని పేరు బుద్ధి. అంచేత నిశ్చయాత్మకమైంది బుద్ధి. ఆ నిశ్చయమైనటువంటి నిర్ణయానికి రాగలగాలి మనం. బుద్ధిమతాం వరిష్టం అన్నారు. అటువంటి బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైన వాడు హనుమంతుడు. జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అటువంటి శ్రీరామదూత అయిన హనుమంతుడికి నేను శిరస్సుతో నమస్కారం చేస్తున్నాను అన్న.